గుంటూరు జిల్లా మున్నంగి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి 10 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను నిర్మించారు. దానిని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచిన విషయం సైన్స్ ల్యాబ్కు వారి తల్లిదండ్రుల పేరులో, బంధువుల పేరులో పెట్టకుండా ఆ పాఠశాల యొక్క ప్రథమ ప్రధానోపాధ్యాయులు శ్రీ సంగాపు సాంబశివరావు పేరు మీద నిర్మించడం డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి మంచి మనసుకు నిదర్శనంగా నిలిచింది. సార్ ఒక్కసారి చూడండి, ఒకసారి చూడు. ఇంత గొప్ప మనసుతో చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఉంది నన్ను చాలా ఎక్కువగా సంతోషపెట్టింది. నా జీవితం ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. నేను నా పేరు ఇక్కడ ఈ స్కూల్లో చిరస్థాయిగా ఉండేటట్టు చేసినటువంటి శ్రీనివాసరెడ్డిని బహుగా ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ స్కూల్ ఉన్నంత వరకు నా పేరు ఇక్కడ ఉండాలి, గుర్తుగా ఉండాలి,
శాశ్వతంగా ఉండాలి, నేను చిరంజీవిగా ఇక్కడ ఉండాలి అనేటువంటి సద్భావంతో ఇటువంటి సత్కార్యాన్ని చేపట్టి విజయవంతంగా దీన్ని పూర్తి చేసినటువంటి చిరంజీవి డాక్టర్ శ్రీనివాసరెడ్డిని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇది ఏదో గొప్ప విషయం అనుకోవట్లేదు. ఇది నా బాధ్యత అని నేను భావించాను. ఎందుకంటే మీరు చేసిన దానిలో నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది మీ చలువ. అందుకని చెప్పి ఇది నా బాధ్యతగా నేను చేస్తాను తప్పితే ఏదో గొప్ప విషయం అని చెప్పి ఇదేంటంటే ఇంకొక విషయం. ఇది ఇంతవరకు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్తులో 450 ఉన్నత పాఠశాలల కంటే ఎక్కువ ఉన్నాయి. ఏ ఉన్నత పాఠశాలలోనూ కూడా ఒక పూర్వ విద్యార్థి తమ ఉపాధ్యాయుల పట్ల ఇంత గౌరవం చూపించి ఆ ఉపాధ్యాయుని గుర్తింపుగా ఒక ఉపాధ్యాయునికి స్మారకార్థంగా ఇంకొక ఉపాధ్యాయుని గౌరవార్థంగా ఇటువంటి శాశ్వత నిర్మాణాలు చేసినటువంటి దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేవు. ఒక్క చరిత్ర సృష్టించాడు ఈ విధంగా. అటువంటి చరిత్ర అంటే అది సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి చరిత్రని సృష్టించాడు ఈ పాఠశాలలో, ఈ గ్రామంలో, ఈ జిల్లాలో. మీరు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడా నీకు కనపడదు. ఎవరైనా ఒక భవనం కానీ ఒక గది కానీ నిర్మించారంటే అది వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోనో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతోనో నిర్మించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది సకృతిగా. కానీ ఏ ఉన్నత పాఠశాలలో కూడా ఇలాగా గురువుల పట్ల విధేయతతో, గురువుల పట్ల గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో శాశ్వతమైనటువంటి నిర్మాణాలు కావించినటువంటి సందర్భాలు ఎక్కడా మనకు కనపడలేదు. అటువంటి ఒక చరిత్రని సృష్టించినటువంటి ఘనుడు ఈ చిరంజీవి డాక్టర్ శ్రీనివాసరెడ్డి. ఈ చరిత్ర సువర్ణాక్షరాలతో ఈ గ్రామంలో, ఈ పాఠశాలలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి చరిత్ర ఇది. ఇది అందరం మనం గర్వపడేటువంటి చరిత్ర, గ్రామస్తులు గర్వపడేటువంటి చరిత్ర. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు గర్వించదగినటువంటి విషయం ఇది. అటువంటి మంచి పనిని ఇక్కడ చేసినందుకు ఆయన బహుదా ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు. గురుశిష్య సంబంధానికి ఇది ఒక కొత్త తెర తీసిందని నేను భావిస్తున్నాను. ఇది అందరికీ ఆదర్శవంతంగా, ఆచరణ యోగ్యంగా అందరూ దీన్ని తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్.